అయితే బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకే విషయాన్ని నమ్మటం లేదు. ఒకే బైబిల్ను అందరూ పట్టుకోవచ్చు, కానీ ఒకే విషయాన్ని అందరు నమ్మటం లేదు. ఇంకొకసారి చెబుతాను, చాలా జాగ్రత్త వినండి. బైబిల్ని 100 మంది పట్టుకుని ఉంటే ఒకే బైబిల్, కానీ 100 మంది ఒకే విషయాన్ని నమ్మటం లేదు. రకరకాల వర్గాలు, రకరకాల డినామినేషన్లు విడిపోయి ఉన్నారు. అందరూ ఒక విషయాన్ని నమ్మటం లేదు. ఇలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి క్రైస్తవ్యంలో. అందులో కల్ట్ డినామినేషన్స్ అని కొన్ని ఉన్నాయి. కల్ట్ అంటే పూర్తిగా విడిచిపెట్టాలి వాటిని, ఇక వాటిని పట్టించుకోకూడదు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ వాళ్ళను పొరపాటును కూడా మనం పట్టించుకోకూడదు. వాళ్ళు చెప్పే మాటలు వినకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళు నమ్ముతున్నటువంటి విశ్వాసాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే, వాళ్ళు బైబిల్ పట్టుకున్నా సరే బైబిల్కి వాళ్ళకి అస్సలు సంబంధం ఉండదు. వాళ్ళు చేసే పద్ధతులకి బైబిల్కి ఏమాత్రం సంబంధం ఉండదు. వాళ్ళని కల్ట్ గ్రూప్ అంటారు. మా నాన్న నా చిన్నతనంలో ఒక మాట చెప్తూ ఉండే, పెంట పక్కన కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా పెంట వాసన వస్తుంది, కానీ మల్లెపూల వాసన రాదు అని. పెంట పక్కన కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చో, ఏ వాసన వస్తుంది? పెంట వాసన వస్తుంది తప్ప మల్లెపూల వాసన ఏ సమయంలో కూడా రాదు. వస్తుందా? అదేంటండి అలా మాట్లాడతారు, పెంటనంతా తక్కువ చూపు చూస్తారు. ఈ గంట కాకపోతే వచ్చే గంటలో ఒక 2 నిమిషాలు మల్లెపూల వాసన రాదు అని ఎవరైనా అంటారా? అనరు. పెంట పక్కన కూర్చుంటే ఏ వాసన వస్తుంది? మల్లెపూల వాసన రాదు. కాబట్టి పెంట దగ్గరికి వెళ్ళి మల్లెపూల వాసన కోసం ఎదురు చూడడం అంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నేనేం చెప్తున్నాను అంటే, కల్ట్ డినామినేషన్ దగ్గర నుంచి ఏ సంప్రదాయం బయటకు వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెంటలో నుండి పెంట వాసన వస్తుంది. కల్ట్ డినామినేషన్ నుండి, కల్ట్ గ్రూప్స్ నుంచి ఏమొస్తుంది? వాక్య వ్యతిరేకమైన పద్ధతులు, వాక్య వ్యతిరేకమైన సంప్రదాయాలు, వాక్య వ్యతిరేకమైన పండుగలే వస్తాయి. కాబట్టి కల్ట్ డినామినేషన్లు ఏదైనా చేసినప్పుడు మనం వాటి వైపు ఓరకంటితో కూడా చూడకూడదు. అన్న ఇంతసేపు కల్ట్ కల్ట్ అంటారు, కానీ ఇంతకీ కల్ట్ గ్రూప్స్ అంటే ఏంటన్నా మాకు అర్థమయ్యేటట్టు చెప్పరాదే అని మీరంటే కనుక, నంబర్ 1, ఇలాంటి దౌర్భాగ్యకరమైన సిద్ధాంతాలు, పండుగలు పుట్టడానికి తల్లి, ప్రతి దాంట్లో తల్లి ఉంటుంది కదా, తల్లే కదా పిల్లలు పుట్టిస్తుంది. అలా ఈ వాక్య విరోధమైన పద్ధతులు పుట్టడానికి తల్లి ఎవరు అంటే RCM, రోమన్ క్యాథలిక్ మిషన్. RCM చర్చిలు తెలుసా? మరియమ్మ బొమ్మలు, యేసుప్రభు బొమ్మలు చూసారు ఎక్కడైనా? మరియమ్మ ఊరేగింపు, యేసుప్రభు ఊరేగింపు, ఈ పశువుల పాక, దానిని రోమన్ క్యాథలిక్ మిషన్ అంటారు. RCM అని పిలుస్తారు. క్యాథలిక్ చర్చ్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. అది ఈ వాక్య విరోధమైన పద్ధతులు పుట్టడానికి తల్లి. దాన్ని ఆధారం చేసుకొని, దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఇక కల్ట్ గ్రూప్ చాలా పుట్టుకొచ్చాయి. యెహోవా సాక్షులు, ఎందుకు నేను పేర్లు చెప్తున్నాను అంటే, ఈ పేర్లు మీకు ఎప్పుడైనా వినబడినప్పుడు వాళ్ళతో మాట్లాడకండి, అక్కడ ఉండకండి, వాళ్ళు చెప్పే వాటిని వినకండి. ఎలాగైతే దారి పక్కన కుక్క చచ్చిపోయినప్పుడు వడివడిగా దాటి వెళ్ళిపోతామో, ఆ ప్రదేశం నుంచి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతామో అంతకంటే వేగంగా పక్కకు వెళ్ళండి. అంతే, మాట్లాడకండి, వాదించకండి.